హలో అండి. అందరికి నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. అన్నమలై గారు బీజేపీని వదిలేసారా? లేక బీజేపీయే అన్నమలై గారిని తమిళనాడులో కొత్త మిషన్ కోసం బయటకు పంపించిందా? ఇది వినడానికి సినిమా కథలు అనిపించొచ్చు. కానీ రాజకీయాల్లో అసాధ్యం అనేది ఉండదసల. ఒక మాజీ ఐపీఎస్ కర్ణాటకలో సింగంగా పేరు తెచ్చుకున్న అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చారు. మోడీ గారి అభిమానంతో బీజేపీలో చేరారు. కొద్ది సంవత్సరాల్లోనే తమిళనాడు బీజేపీ వార్తల్లోని నిలబెట్టారు. యన్మన్ మక్కల్ పాదయాత్ర చేశారు. డీఎంకే ఫైల్స్ కూడా విడుదల చేశారు. యువతలో ఫాలోయింగ్ సంపాదించారు. కానీ అంతటి నాయకుడిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు. టికెట్ ఇవ్వలేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తీసేశారు. నిజంగా బీజేపీ అన్నమలై గారిని పక్కన పెట్టారా? అన్న డీఎంకేతో పొత్తు కోసం అన్నమలైని తప్పించాలని ఒత్తిడి వచ్చిందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అన్నమలై గారు కూడా పార్టీతో 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు ఓటర్ ఒక ప్రత్యేకమైన ఓటర్. వాళ్ళు జాతీయ నాయకుడిని గౌరవిస్తారు. కానీ ఓటు మాత్రం ప్రాంతీయ పార్టీకి మాత్రం వేస్తారు. గత 50 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ చేయలేకపోయింది. బీజేపీ చేయలేకపోయింది. ఎందుకంటే తమిళనాడులో రాజకీయాలు తమిళ్ గుర్తింపు చుట్టూ తిరుగుతాయన్నమాట. అందుకే డీఎంకే, అన్నా డీఎంకే ఇప్పటికి నిలబడ్డాయి. మరి టీవీకి విజయ్ గారు ఏం నిరూపించారు? విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది. తమిళనాడులో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్లేస్ ఉందని. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా టీవీకే ఎదుగుదల అన్నమలై గారిని నిర్ణయం ప్రభావితం చేసి ఉండొచ్చని చెప్తున్నారు. ఇక అన్నమలై గారు బీజేపీ పేరుతో నేను ముఖ్యమంత్రి కాలేను. కానీ తమిళ్ ప్రాంతీయ పార్టీ పెడితే అవకాశం ఉంటుందని భావించి ఉండొచ్చా? అసలు బీజేపీ డైరెక్టర్ అన్నమలై గారు హీరో థియరీ నిజమా? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వాదన. లాజిక్ ఏమిటంటే బీజేపీ నేరుగా గెలవలేకపోతే ఓ ప్రాంతీయ పార్టీ ద్వారా తమిళనాడులోకి అడుగుపెట్టుతుందా? అన్నమలై గారు పార్టీ భవిష్యత్తులో ఎన్‌డీఏలో చేరుతుందా? నిజానికి అన్నమలై గారు పార్టీని వదిలిన తర్వాత బీజేపీ నాయకులు ఆయన వెళ్ళిపోవడం నష్టమే కాదని చెబుతున్నారు. మరోవైపు అన్నమలై గారితో పాటు పలువురు బీజేపీ నాయకులు రాజీనామా చేసి ఆయన ఉద్యమంలో చేరుతున్నారు. అంటే సంబంధాలు అంతా స్నేహపూర్వకంగానే ఉన్నాయా? లేక నిజంగానే విభేదాలు ఉన్నాయా? అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. 24 గంటల్లో 13,00,000 మందికి పైగా సభ్యత్వాలు రావడం చిన్న విషయం కాదు. అది ఓట్లు కాకపోవచ్చు. కానీ ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. తమిళనాడులో కొత్త రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. అది విజయ్ గారి వల్ల కావచ్చు, అన్నామలై గారి వల్ల కావచ్చు. లేదా డీఎంకే, అన్న డీఎంకే పై విసుగు వల్ల కూడా కావచ్చు. 2031లో కొత్త డీఎంకే, అన్నా డీఎంకేలు ఎవరు? తమిళనాడు రాజకీయాల్లో 2 కొత్త పేర్లు పెద్ద శక్తులుగా మారే అవకాశం ఉంది. అన్నమలై గారు నిజంగానే బీజేపీని వదిలేసారా? లేక బీజేపీకి సాధ్యం కాని పని చేయడానికి బయటకు వచ్చారా? విజయ్ గారు సృష్టించిన రాజకీయ స్పేస్‌ను అన్నమలై గారు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారా? 2031లో తమిళనాడులో అసలు పోటీ డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేనా? లేకపోతే విజయ్ గారు వర్సెస్ అన్నామలై గారా? థాంక్ యూ అండి. జై హింద్.